గణేష్ అన్న స్వర్గస్థులు అవ్వడం జరిగింది. ఏం జరిగిందన్న అసలు? అనారోగ్యం ఒకటి, అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి డ్రింకింగ్ ఆల్కహాల్. ఏమైంది తనకి అంటే పోతే వేసేటప్పుడు తాగడము, ఇదొక దినేష్ అన్న మనందరూ వదిలిపోవడము ఒక చాలా బాధాకరమైన విషయము. ఇంకోటి శివుడి గెటప్ కూడా తనే వేశారు కదండి పద్మరావు సార్ దగ్గర. పోతురాజ్ వేషం వేసినప్పుడు ఏమైనా దుష్ట శక్తులు ఏమైనా అటాక్ చేయడం కానీ ఏమైనా నర్వస్ ఫీల్ కావడం జరుగుతుంటుందా? మనల్ని చూడగానే వీడా అనేవాళ్ళు ఉన్నారు. ఈజ్ ఎనీ కోడ్ ఫాలోయింగ్ భగవద్గీతాస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేదు కదా. రాకేష్ అన్న, మీరు పోతురాజ్ వేషం వేసినప్పుడు మీరు డ్రింక్ చేశారు ఆల్కహాల్ లేక వితౌట్ ఆల్కహాల్? నేను ఐఎమ్ నాట్ ఆల్కహాలిక్, ఐ నెవర్ డ్రంక్. నాకు అసలు అలవాటు లేదు అని తెచ్చుకోదలుచుకోలేదు కూడా. ఇప్పుడు దేవునికి ఎక్కుతుందంటే ఓకే, దేవుని ముందు పెడతాము, కింద భూమికి 2 చుక్కలు పోస్తాము, అయ్యా నీకు తను నచ్చితే తీసుకోలేకపోతే వద్దు. అంతేగాని నేను బేసిక్ నార్మల్ డేస్ ఎలా ఉంటానో ఆ టైంలో కూడా అదేవిధంగా. ఒకటేంటంటే దీక్ష ఏంటంటే నిష్ట నిబంధాలు. నేను చాలా క్లెన్లీగా ఉంటాను ఆ టైంలో, రైట్. ఇంట్లో స్నానం చేసినా అంటే ఒక సెకండ్ ఇంట్లో నిలబడను, ఇమీడియట్గా వెళ్ళిపోతాను. నేను ప్రోగ్రామ్ ప్లేస్కి వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటాను. అక్కడ ఏమైనా సామాన్లు ఏమైనా అటు ఇటు ఉందా అని సెట్ చేసుకొని మళ్ళీ అక్కడ వెళ్ళి మళ్ళీ స్నానం చేసేవాడిని. స్నానం చేసి లంగోటి వేసుకున్నామా, బ్లాక్ కట్టినామా, మేకప్, మళ్ళీ పసుపు పూసుకొని ఎక్కువసేపు పూసకపోయాడు. యాజ్ సూన్ యాజ్ నాకు పసుపు ఎక్కేదో ఒంటి మీదకి ఇమీడియట్లీ ఐ యూస్ టు కమ్ అవుట్. ఫస్ట్ దర్శనం చేసుకోవాలి, అండ్ దెన్ ఆన్ టైం స్టార్ట్ చేయాలి, ఆన్ టైం ఎండ్ చేయాలి. బేస్ మనం లాని మనం కాపాడితేనే అఫ్కోర్స్ గవర్నమెంట్ మనకు సపోర్టివ్గా ఉంటుంది. అదేవిధంగా పబ్లిక్ కూడా కొట్లాట పంచాయతీ లేకుండా నడుస్తుంది. సో తాగేది అనేది అయితే నా దాంట్లో లేదు, అది రాదు కూడా. ఓకే, అది పోతురాజు వేషం వేసుకున్న పసుపు రాసుకున్నప్పుడు బాడీ ఎలా ఫీల్ అవుతుంది? ఏమన్నా వచ్చినట్టే మహిమలాగా లేకుంటే ఏమైనా పవర్ వచ్చినట్టు ఏమైనా ఫీల్ అవుతుందా? అబ్వియస్లీ ఉంటుంది కదా. సంథింగ్ మనం ఎప్పుడు చేయనిది. బట్టలంతా రోజు వేసుకుంటాం, కొత్త బట్టలు వేసుకుంటే మనకి ఎలా ఫీల్ అవుతుంది? సంథింగ్ న్యూ, రైట్. సేమ్ అదేవిధంగా అది కూడా మనకి అదే న్యూ ఫీల్ ఇస్తుంది. అండ్ మోర్ ఓవర్ పసుపు అనేది కోల్డ్, చలి పెడతా ఉంటుంది. అండ్ దెన్ అగైన్ దానికి తగిన స్మెల్, ఆ పసుపు స్మెల్, ఆ కుంకుమ స్మెల్ కానీ, తర్వాత నిమ్మకాయ స్మెల్ కానీ, ఇవన్నీ ఏంటంటే ఒకలాంటి రిలీజియస్ ఆ ఫీల్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఒక గాడ్లీనెస్, ఒక గాడ్లీ ఫిగర్, ఏదో మనకి స్పిరిట్ మనల్ని ఆవగిస్తున్నట్టు, మన బాడీ ఏదో ఎంటర్ అవుతున్నట్టు అనిపిస్తుంటుంది. అండ్ ఎస్, అఫ్ కోర్స్, యాజ్ వీ యూజ్ ఇట్ యాజ్ అన్ యాంటీబయాటిక్. మన ఒంట్లో ఏదైనా చిన్న చిన్న బ్యాక్టీరియాస్, వైరస్ ఏమైనా ఉంటాయో అవి చనిపోతుంటుంది లోపల. మనకు ఆ ఫీల్ వస్తుంటుంది అనమాట. సంథింగ్ ఏదో పాకుతున్నట్టు, లోపల ఏదో ఉన్నట్టు, ఏదో ఎనర్జీ, వి గెయిన్ సమ్ ఎనర్జీ అన్నట్టు ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ హీరో గల పట్టుకున్నప్పుడు ఏంటంటే, ఇప్పుడు యాజ్ పోలీస్ యూనిఫామ్ వేసుకుంటే పోలీస్ వాళ్ళకి ఏదైతే ఒక బాధ్యత అనేది వస్తుందో, ఈవెన్ పోత్రాలకు కూడా సేమ్ అదేవిధంగా ఆ హీరో గల పట్టుకొని ఆ పసుపు రుద్దుకోగానే నిజంగా ఒక దేవుని రూపం తీసుకుని మనం దేవుడిలా ఉండాలి. పబ్లిక్లో 10 మంది మనల్ని మొక్కుతారు, వి షుడ్ నాట్ డూ ఎనీ మిస్టేక్ అన్న ఆలోచన మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అది ఓకే. మీకు అమ్మవారు వస్తుందా అన్నా లేకుంటే నార్మల్గా? మీరు అమ్మవారు వస్తుందా అంటే అమ్మవారు వచ్చుడు ఒక ఎత్తు. ఓకే, వాళ్ళందరూ శివశక్తులు అవుతారు. మాది ఏంటంటే విద్యా స్వరూపం కాబట్టి వీ హ్యావ్ గాన్ త్రూ మెనీ బుక్స్. మా గురువులు ఉన్నారు, నేర్పించిన వాళ్ళు, ఆ గురు విద్యలు, తర్వాత మేము బుక్స్ ద్వారా మేము నేర్చుకుని, ఓకే, కొన్ని మేము డీప్గా ఎంటర్ అయ్యి చెట్ల క్రియలు, చెట్లు ఏ చెట్టు దేనికి పని చేస్తుంది, ఏ చెట్టు దేనికి పని. ఇప్పుడు ఒక టైంలో స్నేక్ కాటేస్తే ఏదో చెట్టు పసరు పోస్తే ఆ విషం పోయేది, రైట్. ఇప్పుడు మనం స్నేక్ కాటేస్తే మనం వీరంటు హాస్పిటల్, పాయిజన్ ఎక్కుతుంది. సో కొన్ని ఏంటంటే అవి కూడా మనం పాటించాలి. మనం ఏదో కొత్తగా వచ్చింది కదా అని పాతది వదిలేసుకుంటే వీల్ డెఫినెట్లీ లూజ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మనకి హాస్పిటల్కి పోవాలంటే టైం స్పాన్. చెట్లు అంటే ఏంటంటే వెతికితే మనకు చెట్లు దొరుకుతాయి, ఆ చెట్లు లేకుండా చేసుకుంటాం. సో దాని మీద మనం చెట్ల క్రియలు, చెట్ల విద్యలు, తర్వాత ఎనర్జీ, కొన్ని ఎనర్జీస్ మనం అక్వైర్ చేయడానికి వాడే మంత్రాలు. సో వీటి ద్వారా మేము కొన్ని ఎనర్జీస్ పొంది ప్రాబబ్లీ అమ్మవారు వచ్చినా కానీ ఒక 1 సెకండ్ 2 సెకండ్స్ ఫర్ మా మంచి చెడుల కోసం, మా గుడిల వరకు, మా ఇంట్లో వరకు, అక్కడ వరకు పెట్టుకుంటాం. కానీ అమ్మవారి పై మీదకి వచ్చి అందరిలా శివశక్తులు ఆడేది అట్లాంటిది ఏమి ఉంటుంది. ఓకే, అంటే ఇది పోతురాజు చేసేటప్పుడు ఒకవేళ మ్యారేజ్ అయితే కదా దాంపత్య సుఖం పొందొచ్చా, లేకపోతే దానికి ఏమైనా గ్యాప్ ఏమైనా ఉంటుందా? ఏం లేదు బ్రదర్, అది పోతురాజు వేషధారణమే. రిమైనింగ్ లైఫ్ ఇస్ రిమైనింగ్ లైఫ్. ఎక్కడ కూడా మనకి పాజ్, ఫుల్ స్టాప్స్ అని లేవు. బట్ ఏంటంటే మన పూర్వీకంలో పోతురాజుకి పెళ్లి అనేది ఎక్కడ చూపించలే మాకు. పోతురాజుకి ఒక భార్య ఉందన్నది తెలుసు, పోతురాజు ఒక అన్నగానే తెలుసు. సో వెన్ ఎవర్ వి ఫీల్, రైట్, వెన్ ఎవర్ వి ఫీల్, ఆ పోతురాజు వేషం వేసినప్పుడు ఒక అన్నగానే ఫీల్ అవుతాం, అన్న తమ్ముడుగానే ఫీల్ అవుతాం.
అట్ ద సేమ్ టైం ఇప్పుడు మీరు అడిగినట్టు మన స్కూల్లో చదువుతాం రైట్, ఎవ్రీ డే మనం ప్లెడ్జ్ తీసుకుంటాం. ప్లెడ్జ్ ఇస్ నథింగ్ బట్ ఎ ప్రామిస్. మన ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటాం. అట్లాంటప్పుడు మనం పెళ్లి చేసుకుంటాం, భార్యలు రారా, వివిధ విధాల రిలీజియన్స్ వస్తాయి. బట్ ఆ ప్లెడ్జ్కి ఆ సెంటెన్స్కి మనం అబద్ధమే అనుకోవచ్చు కదా. వీఆర్ ఆల్ స్పీకింగ్ లైస్, టేకింగ్ an oath, రైట్? బట్ అది ఎంతవరకు కరెక్ట్? ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటున్నాం. ఆ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటే దాని అర్థం ఏంటి అంటే నథింగ్. ద డే వన్ వెన్ అ బేబీ ఫ్రమ్ హిస్ మదర్స్ ల్యాప్, ఒక చైల్డ్, అమ్మాయో అబ్బాయో, వాళ్ళ అమ్మ ల్యాప్ నుండి ఎప్పుడైతే భూమి మీద కాలు పెడుతుందో, నడవడం నేరుస్తుందో, ఆ రోజు నుండి వాళ్ళ అమ్మకి కూడా తమ్ముడే. అబ్బాయి అయితే, అమ్మాయి అయితే వాళ్ళ అమ్మకి చెల్లె. ఎందుకంటే ఆఫ్టర్ గెటింగ్ డౌన్ ఫ్రమ్ ద ల్యాప్ ఆఫ్ మై మదర్, మా మదర్ ల్యాప్ నుంచి కానీ వాళ్ళ మదర్ ల్యాప్ నుంచి ఎప్పుడైతే కింద దిగుతారో, సిన్స్ ద ఫస్ట్ టైం దే స్టెప్ దిస్ ఎర్త్, ఈ భూమాతని ఎప్పుడైతే తొక్కుతారో అప్పటి నుండి సచ్చేదాకా కూడా భూమాత మీదనే ఉంటుంది. సో షీ ఈజ్ ద ఓన్లీ మదర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అందుకని ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటాం, నాట్ బార్న్ టు మై మదర్ ఆర్ బార్న్ టు సమ్వన్ ఎల్స్ మదర్. సో అందరం కూడా ఈ భూతల్లికి పిల్లలం కాబట్టి దట్ ప్లెడ్జ్ ఇస్ నాట్ రాంగ్. చాలామంది క్వశ్చన్ చేశారు నన్ను, మరి ఎందుకని అట్లా అంటారు, మనం ప్రామిస్ కదా, మన స్కూల్లో అబద్ధం చెప్పడం నేర్పిస్తారా, మరి ఎంతవరకు కరెక్ట్ అంటే టుడే ఐ గాట్ అ ఛాన్స్ టు టెల్ అబౌట్ దిస్. ఇదేంటంటే బ్రదర్హుడ్ కాబట్టి బ్రదర్హుడ్ కంపల్సరీ చూపించాల్సి ఉంటుంది, బట్ నాట్ ఇన్ ద రియల్ లైఫ్ టైం. కానీ పోతురాజు లైఫ్ చూస్తే కనుక ఇప్పుడు చాలా వరకు కనుమరుగు అయిపోతున్నారు చాలా మంది. ఇప్పుడు కొంచెం ఇప్పుడు వచ్చే జనరేషన్స్ ఎవరు పిల్లలు ఇప్పుడు అన్నారు దినేష్ అన్న తర్వాత అబ్బాయి తీసుకుంటాడో లేదో అనే క్వశ్చన్ మార్క్. కానీ మీ తరం అన్నప్పుడు ఏమో తీసుకునేవాళ్ళు ఆపోజిట్ గా, డాడీ తర్వాత నేను ఉన్నాను, నేను కాపాడాలని ఉన్నవాళ్ళు. కానీ ఇప్పటి పిల్లలకు లేదు. అది ఎందుకు కావచ్చు ఇంట్రెస్ట్? See, it's all about the we can say it's a system. మన సిస్టమ్ అలా ఉంది. ఇంతకుముందు ఏంటంటే ధర్మం 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 కొట్లాడేటోళ్ళు పేరెంట్స్. నా తర్వాత నా కొడుకు నా ప్లేస్లో ఉండాలి, అట్లెట్లా ఇస్తా, నా రక్తం పంచుకొని పుట్టలేదా అనేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళే భయపడుతున్నారు, ఎందుకు వాళ్ళు చేస్తున్న తప్పులు. సిస్టమ్ నేర్పించట్లేదు. సిస్టమ్ ఈజ్ నాట్ టీచింగ్ అస్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ, మన స్కూల్స్లో కంప్యూటర్స్ మనకి చదువుకున్నోడు కంప్యూటర్స్ వాడుతున్నాడు, చదవనోడు కంప్యూటర్ వాడుతున్నాడు. యాజ్ ఆండ్రాయిడ్ రిలీజ్ చేసిండు, ఒకళ్ళని చూసి ఒకళ్ళు యూజ్ చేస్తున్నాం. వీ నీ నాట్ హ్యావ్ టు లెర్న్ హూ వాజ్ ద ఫస్ట్ పర్సన్ బ్రాట్ టెలిఫోన్ ఆన్ దిస్ వరల్డ్ ఆన్ దిస్. మనకేం అవసరం, తన కోసం ఏదో బేసిక్ నేర్చుకొని రెస్ట్ వీ క్యాన్ మూవ్ ఫార్వర్డ్. మన ప్రతి ఒక్కరైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతలేడుగా, సాఫ్ట్వేర్ హార్డ్వేర్. సిస్టంలో మార్పు తీసుకోవాలి. ఇప్పుడు మన భగవద్గీత అంటే ఏంటి, మన భగవద్గీత ఏం చెప్తుంది, దాని లాస్ ఏంటి, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ మన కోర్టులో చూస్తున్నాము, ప్రతి ఒక్క కోర్టులో భగవద్గీతను ముందు పెట్టి ప్రణామం చేపిస్తాం. ఆర్ వి ఫాలోయింగ్ భగవద్గీత? ఈజ్ ఎనీ కోర్ట్ ఫాలోయింగ్ భగవద్గీతాస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్? లేదు కదా. దెన్ వై ఆర్ దే మేకింగ్ ద ప్రామిస్ ఆన్ భగవద్గీత? వై డోంట్ దే డూ ఆన్ కాన్స్టిట్యూషన్ లా బుక్? మన కాన్స్టిట్యూషన్ ఏదైతే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ బుక్ ఉందో దాన్ని బట్టి ప్రమాణం చెప్పాలి. దాంట్లో ఉండదే కదా నిజాలు. భగవద్గీత అది కరెక్ట్ కాదని చెప్పి మనకి ఇలాంటి లాస్, కొత్త రూల్స్ వచ్చినాయి, కొత్త లాస్ వచ్చినాయి. సిస్టమ్ ఈజ్ మేకింగ్ ఆల్ ద డిఫరెన్సెస్. సిస్టమ్లో ఎప్పుడైతే మార్పు వస్తుందో అప్పుడు కానీ ఇది ఇలా కంటిన్యూ అవ్వదు. అండ్ ఎవ్రీ వన్ విల్ హ్యావ్ టు వైండ్ అప్ థింగ్స్. ప్రతి ఒక్క ఇప్పుడు చూడండి, క్రిస్టియానిటీకి వెళ్ళిపోతున్నారు, హిందూయిజం వదులుకొని. అప్పుడు ఎక్కడ ధర్మం, ఎక్కడ న్యాయం, రైట్? ఆర్ దే చేంజింగ్ దర్ పేరెంట్స్? నో, ఓన్లీ దే ఆర్ చేంజింగ్ దర్ రిలీజియన్. ముస్లిం క్రిస్టియన్లో కన్వర్ట్ అయిపోతున్నారు, క్రిస్టియన్స్ హిందూలో. నేనైతే ఇప్పటివరకు చూడలేదు, బట్ మోస్ట్లీ హిందూ అండ్ ముస్లిమ్సే కన్వర్ట్ అవుతున్నారు క్రిస్టియన్స్లో చాలా మాటికి నేను చూసినంత వరకు. సో ఇలాంటి దాన్ని జరుగుతుంది అంటే కేవలం సిస్టమ్ చేంజ్. సిస్టమ్ ఇస్ నాట్ బ్రింగింగ్ ఎనీ చేంజెస్. సైన్స్లో చదువుతున్నాము 10th వరకు, మనం 10 ఏళ్ళు ఈ టాపిక్స్, ఈ సబ్జెక్ట్స్ చదువుకొని వచ్చి ఇంటర్మీడియట్ రాగానే ఒక ఫ్యాకల్టీ, అక్కడ నుంచి ఒక స్ట్రీమ్ తీసుకుంటాము, దాని నుంచి మళ్ళీ ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి మళ్ళీ ఎంతో స్ట్రీము. 50 మెంబర్స్ ఒక క్లాస్ చదివితే ఒక 5 మంది కూడా అవుతున్నారో లేదో డాక్టర్స్ అండ్ సైంటిస్ట్, గాడ్ నోస్. బట్ ఎవ్రీ వన్ ఆర్ ఎర్నింగ్ మనీ ఓన్లీ టు లివ్. ఇది కాకుండా నా ధర్మము, మా డాడీ ఎట్లా బ్రతికిందో నేను అట్లా బ్రతకాలి, మా తాత ఎట్లా బ్రతికిందో మా నాన్న తర్వాత నేను అట్లా ఉండాలి అని ఒక సిస్టమ్ అనేది మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా ఇది ఒకటి ఉంటుంది. లేదా ఇంకా కొద్ది రోజులు అయితే ఇది అంతా మొత్తం సర్వనాశనం అయిపోతుంది. అగైన్ వీ హ్యావ్ టు బీ అండర్ ద రూలర్స్ లైక్ బ్రిటిషర్స్ హౌ దే రూల్డ్ అస్. బ్రిటిషర్స్ వచ్చి ఎలా రూల్ చేస్తారో ఆ విధంగా మనం వేరేవారు వచ్చి మనం రూల్ చేస్తారు. మనకు దిక్కు కూడా లేదు ఎక్కడ పారిపోయి దాచుకుందామంటే. కింద చూస్తే ఇండియా, మన కన్యాకుమారి ఇండియన్ ఓషన్, బే ఆఫ్ బెంగాల్ అరేబియన్ సీ, పైన చూస్తే లెఫ్ట్కి ఆఫ్ఘనిస్తాన్, రైట్కి పాకిస్తాన్, ఎక్కడి దగ్గర పోదాం.
ఎవరిది మనం సస్తీగా ఇండియానే చావాలి. సో మన ఇండియన్ సిస్టమ్ మనం ఫాలో చేయాలి. యాజ్ చైనాలో దెర్ ఇస్ నో అదర్ లాంగ్వేజ్, దే నీడ్ టు లెర్న్ చైనీస్ పక్కా ఫర్ ష్యూర్. మన ఇండియాలో కూడా స్టేట్ లాంగ్వేజ్ అయినా సరే ఎవరైనా సరే, వెదర్ ఇట్ ఈస్ అ నార్త్ ఇండియన్ ఈస్ లివింగ్ ఇన్ సౌత్ ఇండియా, ది హ్యావ్ టు వెన్ ఈస్ లివింగ్ ఇన్ అ పర్టికులర్ ప్లేస్, ఆ ప్లేస్లో ఆ లాంగ్వేజ్ అనేది నేర్చుకోవాలి. సో ఈ విధంగా సిస్టమ్స్ మార్పులు తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా పిల్లల ఎదుగుదలదు. అండ్ వేర్ ఆర్ ఫాదర్ స్టాప్. ఫర్ ఎగ్జాంపుల్ సైంటిస్ట్ ఏదో కనబెట్టడానికి కష్టపడి ఆడ దాకా తీసుకొస్తాడు, ఈ లూజెస్ హిస్ లైఫ్. అగైన్ అ చైల్డ్ హ్యాస్ టు రీడ్ కంప్లీట్ టెక్నాలజీ అండ్ దెన్ హీ హ్యాస్ టు స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ స్టార్టింగ్ ఫ్రమ్ వేర్ ఇస్ ఫాదర్ లెఫ్ట్. ఎక్కడైతే వాళ్ళ ఫాదర్ వదిలిండో అక్కడ నుంచి మొదలుపెట్టేది వదిలేసి మళ్ళీ స్టార్టింగ్కి వెళ్ళి రావాలి. అందుకే మనం వీఆర్ అచీవింగ్ నథింగ్. ఇప్పుడు చంద్రయాన్కి వెళ్ళారు చాలా మందికి. చంద్రయాన్కి ఎందుకు, వై డిడ్ దే సెండ్ దట్ స్పేస్ టు చంద్రయాన్, వై డిడ్ మెనీ పీపుల్ లూజ్ దర్ లైఫ్, అది ఎవరికి తెలియదు. చంద్రయాన్ పోయి రీచ్ అవ్వగానే న్యూస్లో వచ్చింది ఎవ్రీ వన్ స్టేటస్, కంగ్రాచులేషన్స్, కంగ్రాట్స్. వాట్ ఆర్ దే కంగ్రాట్సింగ్ ఫర్? ఎంతమంది చనిపోయారు అక్కడ వెళ్ళే ముందు, వాళ్ళందరికీ కనీసం కాండోలెన్స్ చెప్పడానికి లేదు మనకి. నాట్ ఈవెన్ అ సింగిల్ థ్యాంక్స్. సో ఇట్స్ యాజ్ ఇట్ ఈస్. పోతురాజు గారు ఎలా ఉండాలని అన్ని విషయాలు తెలుసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. యూర్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.